దేవుని కుమారుడను నా తండ్రి ఆత్మ ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరములో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసములో నేను వర్ధిల్లుచున్నాను. నేను ప్రశాంతమైన మనస్సుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తారు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. నామములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మీ చలన కృపలో దాచి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచినందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, మేము ఏ పాటి వారము తండ్రి, ఎన్నిక లేని వారం ప్రభువా, కానీ మా అలాంటి వారిని అర్హత లేని వాళ్ళని ఎన్నుకొని తండ్రి మీ వాక్కుల కోసము తండ్రి మమ్మల్ని ఇంకనూ జీవంతో ఉంచి మమ్మల్ని మార్చాలనే మీ యొక్క తపనకు తండ్రి మేము ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేము గనుక తండ్రి మా హృదయాలను మీకు సజీవ యాగములుగా తండ్రి మా దేహములను మా హృదయములను మీకు సమర్పించుకోవడం తప్ప మేము ఇంకా ఏమి చేయలేమని గుర్తించుకొని తండ్రి ప్రభువా, మాలో ఉన్న లోపాలను తండ్రి మీ వాక్కుతో ఒక్కొక్కటిగా తండ్రి సరి చేసుకుంటూ ముందుకు మమ్మల్ని ఈ రీతిగా తండ్రి కొనసాగిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మీ వాక్కులు తండ్రి ప్రభువా మా హృదయానికి ఎంతో ఎంతో తండ్రి ఇష్టకరముగా తండ్రి ప్రభువా ఉన్నాయి కనుక మా హృదయంలో ఉన్న ప్రతి ఒక్క మలినమును తండ్రి మీ వాక్యం అనే నీరుతో ప్రతిరోజు తండ్రి మాకు కడిగి వేస్తున్నందుకు మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఏమిచ్చి మీరు తీసుకోగలం ప్రభువా గనుక తండ్రి వింటున్న వాక్కులను ప్రభువా మేము గ్రహించుకొని దాన్ని పాటించే వారుగా ఉండునట్లుగా క్రియ రూపంలో మేము దాల్చినట్లుగా మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మాలో ఉన్న లోపాలను తండ్రి మీ వాక్కుతో ఒక్కొక్కటిగా తండ్రి కూర్చుకొనుటకు తండ్రి దాన్ని సరి చేసుకొనుటకు కప్పుకొనుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువుని ఒక్కరికే చెల్లిస్తూ యేసువారి పేరటి ప్రార్థన మనం సమర్పించుకున్న మా కన్న తండ్రి ఆమేన్. అందరికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానండి. విలువైన సమయంలోనికి మనం వచ్చాము గనుక మొదటిగా మన హృదయాలను మనము సిద్ధం చేసుకొని దేవుని వాక్కుల కొరకు కనిపెట్టేవారుగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి క్షణము ఆయన కొరకు తపన పడే హృదయాలు కలిగి ఉండాలని నేను మరొకసారి కోరుకుంటున్నానంటే ఈరోజు కూడా కొన్ని విలువైన మాటలు మనం మాట్లాడుకున్నట్లయితే మన దేహానికి మంచి నిద్ర కావాలి కదండి. మంచి నిద్ర, మంచి ఆహారం, మంచి నీళ్లు, మంచి బట్టలు, చాలా మంచి వ్యాయామం అన్నిటినీ మన దేహానికి మంచి 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 అని ఇచ్చుకుంటే వెళ్తుంటాం. పనికిరాని ఆహారం తినాం కదండి, అది పాచిపోయి ఉంది, అది బిర్యానీనే కానివ్వండి, తింటామా అండి? తినము. ఎందుకంటే మన దేహాన్ని మనం అంతగా ప్రేమిస్తున్నాం. అది పనికి మన దేహానికి అది సరికాదు, అది మనకు సెట్ అవ్వదు, మనకు అది ఇష్టం లేదు, అది మన దేహానికి మంచిది కాదు అని తెలిసిన వెంటనే దాన్ని నువ్వు స్కిప్ చేసేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నావు. కానీ నీ హృదయానికి మంచిది అనే దాన్ని నువ్వు ఎందుకు స్కిప్ చేసేస్తున్నావు? నీ దేహానికి ఇచ్చే ప్రతి దాన్ని కూడా నువ్వు అది అవసరం లేదు, అది సరికాదు అని తెలిసిన వెంటనే నువ్వు స్కిప్ చేస్తున్నావు కదా. నీ హృదయానికి కూడా ఏదైనా పనికిరానిది, అనవసరమైన ఆలోచనలు, మనకు అవసరం లేనివి, ప్రతిదీ పనికి మాలిన పనులు, పాపపు ఆలోచనలు, పాపపు కోరికలు మన హృదయాల్లోనికి అలా ఎంట్రీ ఇవ్వగానే
చాలా మంది దాన్ని స్కిప్ చేయలేకపోతున్నారండి. ఎందుకు? మంచిదాన్ని నువ్వు కోరుకుంటున్నావు కదా, నాకు ప్రతిదీ నా దేహానికి మంచిదే కావాలని, నేను ప్రతిదీ మంచి ఆహారమే తినాలి, మంచి నిద్ర నాకు కావాలి, మంచి నీళ్ళు నాకు కావాలి అని ఆలోచిస్తున్న మనము మంచి అనేది నా హృదయానికి నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నాను అనేది మనం ఈరోజు ఆలోచించుకున్నట్లయితే మనలో ఉన్న ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి పాపము లేదా పాపపు ఆలోచనలు మనలో ఉన్న మన దేహంలో ఉన్న ప్రతి ఒక్క అవయవాలు కానివ్వండి, చిన్న అవయవాలు కానివ్వండి, పెద్దవైనా కానివ్వండి, వాటితోనే మనం తప్పులు చేయడానికి త్వరపడుతూ ఉంటాం. కాబట్టి మనలో ఉన్న అవయవాల్లో వేటితో ఎక్కువగా మనం తప్పు చేస్తుంటాం, దేనితో నేను ఎక్కువగా మనం తప్పులు చేస్తూ ఉంటాను అనేది ఈ అంశం గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నానండి. కాబట్టి ప్రతి ఒక్కరు మీ హృదయాన్ని మీరు సిద్ధం చేసుకోండి. మనం నేర్చుకున్న పాఠం ఏంటండి? ఎవరికైనా గుర్తుందా అండి? దేని గురించి మనం మాట్లాడుకున్నాం మన పోయిన వారం? ఈ లోక స్నేహం దేవునితో మర్చిపోయారండి? అప్పుడే మర్చిపోయారా? గుర్తుంచుకోవాలండి. మనం ఏది వింటున్నామో అది మనం నిజంగా గ్రహించుకుంటున్నట్లయితే ఏది అంత ఈజీగా మర్చిపోలేం. నేనేం 10 సంవత్సరాల వెనక అడగలే, పోయిన వారమే కదండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని అన్నాడు. ఈ లోక స్నేహం మనకి ఎందుకండి? యేసుక్రీస్తు అంత గొప్ప స్నేహితుడు మనకుండగా కదా. ఈ లోకంతో మనకు స్నేహం అవసరం లేదు. ఆయన మనకు స్నేహితుడుగా ఉన్నాడు. ఆయనే మనకు స్నేహితుడుగా ప్రతి ఒక్క ఆలోచనతో నిన్ను నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. అలాంటి గొప్ప స్నేహితుని వదిలేసి లోక స్నేహితుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి మనం? కాబట్టి ఆలోచించుకోవాలి, మనలో ఉన్న అవయవాలు మనతో ఎలా తప్పులు చేయిస్తాయి, ఎలా మాట్లాడిస్తాయి అనేది ఈరోజు మనం మాట్లాడమైతే పిల్లరా, క్రీస్తు నిమిత్తము మనకు శ్రమలు వస్తాయా, నిందలు వస్తాయా అండి? వస్తాయా రావా? వస్తాయి కదా. నా నిమిత్తము మీరు నిందలు, అపరాధములు, బాధలు, కష్టాలు, శ్రమలు ప్రతి ఒక్కటి నువ్వు పడతావు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తే అన్నాడు. నా నిమిత్తం ఎవరైతే క్రీస్తు నామమును వారి మీద మోస్తున్నారో వారందరికీ ఖచ్చితంగా నిందలు, బాధలు, శ్రమలు, కష్టాలు ఖచ్చితంగా వస్తాయండి. ఎందుకంటే ఈ నీతిమంతులుగా ఎవరైతే బ్రతుకుతుంటారో వారిని చూసి ఇంకొకరు ఓర్వలేరు కదా. మరి ఆయన క్రీస్తు ప్రభువారు అలాంటప్పుడు ఆయన అంత పాపము కూరుకుపోయిన టైంలో కూడా ఆయన నీతి పరుడుగా బ్రతికాడు కదా. అయినా కూడా ఎందుకు ఆయన మీద అంత ద్వేషం పెంచుకోవాలి? మంచితనం ఈ రోజులో మంచితనానికి అసలు రోజులు లేవు అంటారు. కానీ దేవుని దగ్గర ఉందండి, దేవుని దగ్గర ఉంది. నీకు ఆ మనుషులతో లేకపోవచ్చు, నువ్వు నీతిమంతురాలుగా నువ్వు బ్రతుకుతున్నావు అంటే మనుషులు నీకు ఫలాలు ఇవ్వకపోవచ్చు, మనుషులు నీకు రైట్ మార్క్ వేయకపోవచ్చు, మంచి మార్క్స్ వేయకపోవచ్చు, కానీ దేవునితో ఉంటుంది మనకు. కాబట్టి మనుషుల మెప్పు మనకు అవసరం లేదు, దేవుడిచ్చే మెప్పునే. అందుకే అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ, నేను మనుషుల్ని సంతోష పెట్టగోర్చున్నానా, దేవుణ్ణి సంతోష పెట్టగోర్చున్నానా అన్నాడండి. కాబట్టి మనుషులతో ఎంత మాత్రం నీకు సంబంధం, వాళ్ళు ఎలా ఉన్నా ఎలాంటివి ఉన్నా మన దగ్గర ఎలా ఉన్నా మనకు అవసరం లేదు. నేను దేవునితో సత సంబంధాలు, మంచి సంబంధం నేను కలిగి జీవిస్తున్నాను అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి మనలో ఉన్న ఒక్కొక్క ఏదైనా మనలో ఉన్న లోపాలను మనం ఎలా సరి చేసుకోవాలి, మనలో ఉన్న అవయవాలతో మనం ఎలా తప్పులు చేస్తున్నాం. ఆయన నిమిత్తం మనకు బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మనలో ఉన్న ప్రతి ఒక్కొక్క లోపాన్ని మనం సరి చేసుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి నిందలు వచ్చినా మనం దాన్ని గెలవగలమండి. దాన్ని ముందుకు దాన్ని గెలిచి మనము సాధించుకోగలం. కాబట్టి ఈరోజు అలాంటి అభయం ఏంటి? మనలో ఉన్న అది చిన్నదైనా కూడా ఎగిరెగిరి పడుతుందంట. ఈరోజు చూసినామండి మనము సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం అండి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి, మనలో ఉన్న అవయం గురించి నేను మాట్లాడుతున్నా. ఏంటండి అది? నాలుక అండి. ఎంత డేంజర్ అంటే అది అంతే మంచి తర్వాత ఎంత డేంజర్ గా ఉంటుందో అది అంతే మంచిగా ఉంటుంది. నువ్వు ఎలా యూజ్ చేస్తే అలా
అది యూజ్ అవుతూ ఉంటుంది. నాలుకంట జీవ మరణములు నాలుక వశంలో ఉన్నాయంట. నాలుకకు జీవాన్ని పోసే శక్తిని ఉంటుంది, మరణాన్ని ఇచ్చే శక్తిని ఉంటుందంట. నాలుకతో నువ్వు ఒకరిని సంపాదించుకోవచ్చు, ఒకరిని దూరం చేసుకోవచ్చు. ఈ కామన్ సెన్స్ అనేది మనలో ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నామో, ఎవరిని ఎలా మాట్లాడుతున్నామో, ఏ విషయం గురించి నేను మాట్లాడుతున్నానో, అసలు నేను మాట్లాడేది పర్ఫెక్టా అనేది మనం ఆలోచించుకొని ఈ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారండి. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. దానిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావంటే, నువ్వు ఆ నాలుకను ద్వేషంతో వాడుతున్నావా, లేదా దేవుని ప్రేమ కలిగి నువ్వు ఆ నాలుకను వాడుకుంటున్నావా అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలండి. నీ నాలుక ఏ విధంగా ప్రవర్తిస్తుంది, నీ నాలుక దేని కొరకు పరితపిస్తుంది, నీ నాలుకను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా ప్రేమ కలిగి నువ్వు నాలుకతో మాట్లాడుతున్నావు. జీవ మరణములు అందులో ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. మరొకటి మనం చూసినట్లయితే ఈ నాలుక గురించి మరింత క్లుప్తంగా మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం చూద్దామండి. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అంటున్నాడండి ఇక్కడ. నాలుకంట, నాలుక నువ్వు నాలుగే అనుకుంటున్నావు, కానీ అది ఒక అగ్ని రూపంలో ఉంది అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ఇష్టానుసారంగా వాడేస్తూ ఉంటారు, ఎవరి మీద ఎలాంటి నిందలైనా మోసేస్తూ ఉంటారు. కానీ అది నాలుక ఏదో ఒక రోజు, అదే నాలుక నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న నాలుకే ఏదో ఒక రోజు అది అగ్నిగుండంలో కాలిపోయే పరిస్థితి మనకు వస్తుంది. నువ్వు ఒక అగ్నిని ఉంచుకుంటున్నావు, నాలుకను కాదు. నాలుక అగ్నియే, నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యం కలగజేస్తుందంట. ఇదేంటండి నాలుక? నాలుక లేకపోతే మనం ఎలాంటి మాట్లాడగలుగుతాం? నాలుక ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, కొన్ని మాటలు మన చెవులో పడినప్పుడు, అరే నిజంగా మూగవాళ్ళు అయినప్పుడు అయి ఉంటే చాలా మంచిగా ఉండేదండి. అలాంటి బూతులు మాట్లాడతారండి చాలా మంది, అలాంటి నిందలు మోసేస్తూ ఉంటారు. ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, నేను ఏం మాట్లాడుతున్నానో నన్ను నేను మొదట పరీక్షించుకుని ఇతరులకు నేను మాట్లాడదామని జ్ఞానం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు చాలా మంది. అగ్నితో కొంపల్లో తగలబెట్టేస్తుంటారు అసలు. కానీ వారు నాలుకే అనుకుంటారు, కానీ వారిలో అలాంటి స్వభావం కలిగిన వారిని మాత్రం నేను మాట్లాడుతున్నానండి. ఎవరికైతే అలాంటి స్వభావాలు ఉంటాయో అలాంటి వారి గురించి, అది పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అంటున్నాడు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. తర్వాత చదువుదాం. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నువ్వు ఎక్కడ నీలో ఉన్న నాలుక అనే దాని గురించి అగ్నిని నువ్వు ఎలా వాడితే, నువ్వు మంచిగా వాడితే అది మంచిగానే వెళ్తుంది. లేదా నాలుకను నువ్వు అగ్ని చేత నువ్వు వేరే కొంపలకు అగ్గి పెట్టేస్తున్నావు అనుకో, అది నరకం చేత ఏదో ఒక రోజు నీకు పెడుతుంది, అది నీకే వస్తుంది తిరిగి. కాబట్టి ఆలోచించుకోవాలి, నా నాలుకను ఎలా వాడుతున్నాను. ఎదుటి వాళ్ళకి అలాంటి ఇంగిత జ్ఞానం ఉందో లేదో మనకు అవసరం లేదండి, అది దేవుడు చూసుకుంటాడండి. కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుంటారు కొంతమంది. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. అలాగే ముందుకు చదువుకున్నట్లయితే, మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును, సాధు ఆయను గాని ఏ నరుడను నాలుకను సాధు చేయనేరడు. నువ్వు ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశులను కూడా నీ వశంలో తీసుకోవచ్చు, కానీ నాలుకను మాత్రము ఎవరూ వశపరచుకోలేరు అంటండి. చూసారండి, నాలుకకి అక్కడ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. నువ్వు ఎలా వాడుకుంటే అలా.
ఎలా వాడుకుంటారా? ప్రతి దాన్ని కూడా నువ్వు దాన్ని లోపరుచుకోవచ్చు, కానీ నాలుకను మాత్రం అంత ఈజీగా లోపరుచుకోలేరంట. చదువుకుందాం మరొకసారి. ప్రతి జాతియు నరజాతి చేత సాధుక చాలును సాధు ఆయను గాని ఏ నరుడను నాలుకను సాధు చేయనేరడు అంటున్నాడు ఇక్కడ. ఎందుకు దానికి అంత నాలుక ఎంత ఇంపార్టెంట్ అయితే అదే నాలుక అంతే నెగిటివ్స్ ను కూడా మనకు తెచ్చిపెడుతుందండి. కాబట్టి అలాగే చదువుకున్నట్లయితే అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము అంటున్నాడు. అక్కడ ముందు చదువుకున్నట్లయితే అది మరణకరమైన విషముతో నిండినది. ఇప్పుడు పాము ఉందండి, పాము చాలా అందంగా ఉంది అని చెప్పేసి దగ్గరికి వెళ్తామా? ఎందుకు వెళ్ళామండి? దానికి ఏముంటుంది? విషం ఉంటుంది కదా. కొంతమంది కూడా అలాగే ఉంటారండి. కొంతమంది అలాగే ఉంటారు, పైకి అందంగా కనిపిస్తూ ఉంటారు, పైకి చాలా మంచివారుగా నటిస్తూ ఉంటారు, కానీ వారు నోరు తెరిస్తే ఇతరుల మీద నిందలే, ఇతరుల మీద మాటలే, వారిని ఎలా ముంచేద్దామా, వారిని ఎలా పడేస్తామా పాపంలో, ఎలా వారిని దొబ్బేద్దామా అన్నట్లుగానే ఆలోచిస్తూ ఉంటారు, కానీ పైకి మాత్రం మంచిగానే కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారి గురించి అలా మనకు తెలిసినప్పుడు వారిని మనం ఏం చేయలేం. అరే వీరి స్వభావాలే ఇంత, వారు మారారా, క్షమిద్దాం, మారలేదా దేవునికి అప్పచెప్పేద్దాం, అంతేనండి. నా దృష్టిలో అంతే. మారారా, క్షమిద్దాం, మారలేకుండా చెప్పినా కూడా మారలేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మనం దేవుని చేతికి అప్పగించేసి మనం వదిలేయడమే అలాంటి వారిని. ఎందుకంటే అలాంటి విషముతో కూడిన పాప ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, అలా విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే, దీనితో తండ్రి అయిన ప్రభువును కూడా స్తుతిస్తారు. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా, బయట వాళ్ళే కాదు. అదే నాలుకతో తండ్రికి స్తుతి అంటారు, అదే నాలుకతో మనుషుల పోలికగా, దేవుని పోలికగా మనుషులు ఉంటారు కదా, దేవుణ్ణి స్తుతిస్తారు. అదే నాలుకతో మనుషులు కూడా శపిస్తారు. కాబట్టి నీ నాలుక ఎలా ఉంది, ఎలా వాడుతున్నావు నువ్వు, అసలు దేని గురించి నువ్వు ఆ నాలుకను వాడుతావు అనేది ఈరోజు మనం ఆలోచించుకోవాలంటే. అలాగే చదువుకున్నట్లయితే ఒక నోట నుండి ఆశీర్వచనము శాపవచనమును బయలు వెళ్ళును, నా సహోదరులారా ఇలా ఉండకూడదు, నీటి బుగ్గల ఒక జైల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. ఇప్పుడు ఒక గోతు ఉందండి, ఆ గోతులో 2 రకాలుగా నీళ్లు ఊరుతాయా? లేదు కదా. ఒకే రీతిగానే ఉంటుంది. లేదండి ఒక గోతులో 2 రకాలుగా మాకు ఆ నీళ్ళు అనిపిస్తున్నాయండి నోట్లో వేసుకున్నప్పుడు అని అనుకుంటామా? ఎప్పుడైనా తాగినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, చేదు దగ్గరికి అట్లా లేదు కదా. అవి చేదుగా ఉంటే చేదుగానే ఉంటాయి, లేదా అది ఒక చేదు నీరుగా ఉంటే చేదుగానే ఉంటాయి, లేదంటే తీయగా ఉంటే తీయగానే ఉంటాయి. ఒకే రీతిగా ఉంటాయే కానీ ఒకే గుంతలో 2 రకాలుగా ఉండవు. మనుషులు కూడా అంతే. నువ్వు నాలుక దేవుడు ఒక్కటే ఇచ్చాడు, నువ్వు 2 రీతిలుగా వాడకూడదు, దాన్ని ఒకే రీతిగా వాడుకోవాలి, ఒకే రీతిగానే ఉండాలి. అదే నాలుకతో దేవుని స్తుతించడం, అదే నాలుకతో మనిషిని కూడా శపించడం, ఇది ఎంత మాత్రం దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, నా నాలుక నేను ఎలా వాడుతున్నాను. అలాంటి కామన్ సెన్స్ లేని వాళ్ళని మనము ఏం చేయలేము, వాళ్ళని అలా వదిలేయడమే. కాబట్టి నువ్వు ఆలోచించుకో. సరే అన్నారా, అనేసేయండి, అననివ్వండి, వారిని దేవునికి అప్పచెప్పేద్దాం. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరో మాట మనం చూస్తున్నట్లయితే పిల్లరా, 13వ అధ్యాయము ఈ నాలుక గురించి మనకు స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నానండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనమును తెచ్చుకొనును అంటున్నాడు ఇక్కడ. ఎలా అంటే తన నోరు కాచుకోవాలి. మన నోరులో కాచుకోవాలి? ఎలా కాచుకుంటే అది మన అధీనంలోకి వస్తుంది చెప్పండి మీరు? ఎలా వస్తుందండి?
ఎలా కాచుకుంటే అది మన ఆధీనంలో మనం సాగుగా చేసుకోవచ్చు, దాన్ని మన పిడికిల్లో బిగించవచ్చు. ఎలా అండి? ఎలా చేసుకోవచ్చు దాన్ని? ఒక్కటే ఉందండి, అది వాక్యంతో తప్ప నువ్వు దేనితో కూడా దాన్ని, ఆ నోరు నువ్వు కాచుకోలేవు. నరం లేని నాలుకంట ఎలా అయినా మాట్లాడేస్తుందంట అంటూ ఉంటారు పెద్దలు. ఎలా అయినా మాట్లాడేస్తుంది, ఎలా అయినా మాట్లాడతారండి. వాళ్ళలో తప్పు ఉన్నా లేకపోయినా దాన్ని లాగాలని దానికోసమే పరిగెడుతూ ఉంటారు, చాలా మంది పరిగెడుతూ ఉంటారు. అందుకే నీ నోరు తన నోరు కాచుకుని వాడు తను కాపాడుకును, ఊర కొనక మాటలాడవాడు తనకు నాశనము తెచ్చుకును. ఊరికి అస్సలు ఉండరండి కొంతమంది. ఏదో ఒకటి కెతుకుతూ ఉంటారు వేరే వాళ్ళలో, ఏదో ఒకటి. ఫస్ట్ నీది నువ్వు చూసుకో అయ్యా, లేదా నీది నువ్వు చూసుకో అమ్మా అంటే ఎవరు చూసుకోరు. ఏదో ఒకటి ఆలోచించాలి, ఏదో ఒకటి వారిలో మనము వెతకాలి. వెతికితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు అంటారు కొంతమంది. అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడా? అస్సలు ఇష్టపడడండి. ఫస్ట్ నీ నోరు నువ్వు కాచుకో. నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏ విధంగా మాట్లాడుతున్నాను, నా నోటి మాటల వెంట వేరే వాళ్ళకి ఏదైనా బాధ అనిపిస్తుందా, నా నోటి మాటల చేత వారు ఏదైనా నొప్పి పడుతున్నారా, నేను అలా ఎందుకు మాట్లాడాలి? నా తండ్రి అయిన దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, నేను మాట్లాడే మాటలు, నా నోటి మాటలు ఇంకా బయటకు రాకున్నట్లు నేను ఆలోచిస్తున్నా. నా ఒక అంతరంగములో ఏ మాట పుట్టుతుంది అనేది దేవునికి తెలుసు కదా, నేను ఎందుకు మాట్లాడాలి? మనుషుల పోలికగా నా వంటి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించనే మాటకు నేను అస్సలు నేను చోటిస్తున్నాను దానికి అనేది జ్ఞానం లేకుండా చాలా మంది మాట్లాడేస్తూ ఉన్నారు. మాటలు ఒక రోజుకి ఎన్ని మాటలు ఒలికిపోతుంటాయి బయటకి. అలాంటి మాటలు ఊరకనే ఉండరు అసలు. అందుకే అంటున్నాడు, ఊర కొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. అస్సలు ఊరికే ఉండరు, మాట్లాడుతూనే ఉంటారు. అలా మాట్లాడుతున్న వాళ్ళకు వాళ్ళ వెనకనే నాశనం వచ్చేస్తుందంట. మరి జాగ్రత్త అండి. మనం ఈ నాశనానికి వెళ్ళిపోతున్నామా, మన నోరు కాచుకుంటున్నామా, లేదా మన నోరుకి తాళం వేసేసుకోవాలి అసలు ఒక్కొక్కసారి అయితే. అలాంటి మాటలు పుట్టిస్తాడు సాతాను, అలాంటి మాటలు మాట్లాడింప చేస్తాడు సాతాను. అలాంటప్పుడు నువ్వు దానికి తాళం వేసుకున్నావు అనుకో, అలాంటి మాటలు మనకు బయటికి రావు. కాబట్టి ఆలోచించుకోవాలి, నా నోటి మాటలు ఎలా ఉన్నాయి. ఎలా అయితే ఒకే ఒక గోతిలో ఎలా 2 రకాలుగా నీళ్లుండవో, ఒకే నాలుకతో 2 రకాలుగా నువ్వు మాట్లాడకూడదు. దేవునికి అంగీకారమైన విషయం కాదు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరొక మాట మనం చూసినట్లయితే ప్రియులారా, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 23వ వచనం అండి. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడంట. మనము దేన్ని భద్రంగా ఉంచుకుంటామండి బీరువలో? దేనండి? డబ్బు, నగలు, బంగారం, ఏదైతే మనకి ఇష్టం అది చాలా వాల్యుబుల్ అండి, చాలా విలువ గలది. కాబట్టి మేము తాళం వేసేస్తున్నాం లోపల ఒకటి, దాంట్లో ఇంకొకటి అన్ని లాకర్లు ఉంటాయి కదా, అలా అక్కడ పెట్టేసి తాళం వేసేస్తున్నాం, భద్రంగా దాచుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అవి కాదు భద్రంగా నువ్వు దాచుకోవాల్సింది, మన నోటిలో ఉన్న నాలుకను మనం భద్రం చేసుకోవాలి. అలా భద్రం చేసుకున్నట్లయితే ఎన్నో విలువైన ఒక వాక్కులు దేవుడు మన నోట నుండి బయటకు వచ్చినప్పుడు అప్పుడే మాత్రమే తెరవాలి. కానీ మనకు అనవసరమైన మాటల గురించి విస్తారంగా మాటలాడే ఒక దాంట్లో దోషం ఉంటుంది అన్నాడు ఒక చోట. విస్తారంగా మనం మాట్లాడకూడదు. భద్రముగా నువ్వు కాచుకున్నావా లేదనేది గుర్తుంచుకో, దాన్ని గ్రహించుకో. నాకు అవసరమైనది, వాల్యూ గలది, చాలా విలువ గలది నేను బీరోలో పెట్టి దాచుకుంటున్నానే, ఇది దీనికంటే ముఖ్యమైనది కదా నా నాలుక, నేను దాన్ని నిజంగా భద్రం చేసుకున్నానా
అనేది మనం ఆలోచించుకోవాలి. అలాంటి వారంట శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటారంట. శ్రమలు వచ్చేది నిజంగా మన నోటి మాటల చేత అండి. మన నోటి మాటల చేత బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఒక్కొక్కసారి వారు మన మీద మోపే నిందలు, అవమానాలు వస్తూ ఉంటాయి. పర్లేదు, స్వీకరించు, దేవునికి అప్పచెప్పేసాయి. నీ పక్షముగా ఆయన మాట్లాడతాడు. అలానే మనం ప్రశ్నించకూడదండి, మాట్లాడకూడదండి, మౌనంగా ఉండాలండి. అలా కాదు. క్రీస్తు అయిన ప్రభువారే చంప మీద ఒక సైనికుడు కొట్టినప్పుడు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అని ప్రశ్నించాడు ఆయన. ప్రశ్నించాలి, కానీ ఏ టైంలో, ఏ సందర్భంలో, ఏ రీతిగా నేను ప్రశ్నించాలి, ఎలాంటి రీతిగా నేను అడగాలి అనే జ్ఞానం కూడా క్రైస్తవులకు ఉండాలి. అలా ఉంటే తప్ప మనం నాలుకను మనం భద్రం చేసుకోలేమండి. శ్రమల నుండి మన ప్రాణాన్ని మనం తప్పించుకోలేము. కాబట్టి ఆలోచించుకోవాలి, నా నాలుకతో నేను ఏ విధంగా నేను మాట్లాడుతున్నాను, ఎలా నేను భద్రం చేసుకున్నాను అనేది మనం ఆలోచించుకోవాలి. మరి అలాంటి వారితో మనము ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలనే జ్ఞానం కూడా మనతో ఉండాలి. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము. ఎందుకు ఈ మాటలు మనకు దేవుడు వినిపిస్తున్నాడంటే, కొన్ని విషంతో నిండుకున్న మనుషుల దగ్గర మనం జీవిస్తున్నాం కదా, అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి దేవుడు మనకి ఇలాంటి మాటలు మనకు నేర్పిస్తున్నాడండి. 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకలను వంచుదురు అంటున్నాడు. అబద్ధం ఆడుటకై వారు తమ నాలుకలను వంచుదురు, దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు అంటున్నాడు. వారికంటూ ఒక బలం ఉంటుంది కదండి. కొంతమందికి ధన బలం ఉంటుంది, కొంతమందికి గుణ బలం ఉంటుంది, ఇంకొంతమందికి పేరు బలం ఉంటుంది, ఇంకొంతమందికి పదవి బలము, చెరువు బలము, ఇలా కొన్ని వారికంటూ కొన్ని బలాలు ఉంటాయి. ఆ బలమును చాలా మంది దుర్వినియోగపరుస్తూ ఉంటారు. దాని జ్ఞానానికి వాడదామండి. నా బలం అంటే కేవలం కండబలం కాదని నేను మాట్లాడుతున్నది. మన గుణ బలము, మన ధన బలము, దేవుడు ఇచ్చిన వారికంటూ ఒక తలాంతుని, ఆ బలమును చాలా మంది ఎలా వాడుకుంటారంటే, దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు అంటున్నాడు. నమ్మకముగా ఏ ఒక్కరు ఉండట్లేదండి ఈ రోజుల్లో. నోట్లో ఒక మాట, హృదయంలో ఇంకో మాట. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు భక్తుడు. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. నువ్వు పైకి ఒక మాట మాట్లాడేసి హృదయంలో ఇంకొకటి ఉంచుకుంటే నీ పక్కనున్న మనిషికి తెలియకపోవచ్చు, కానీ తండ్రి అయిన దేవునికి తెలియకపోతుందా? ఈ జ్ఞానం మనలో ఉండాలండి. ఈ జ్ఞానం మనలో ఉండినట్లయితే నీ హృదయంలో నిజంగా ఏముందో బయటకు కూడా అలాగే మాట్లాడతావు. నిజంగా దేవుడు ఇచ్చిన నీకు ఒక్కొక్క బలము నువ్వు నమ్మకముగానే వాడతావు. అలాగే చదువుకున్నట్లయితే, తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు, నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయిచు ప్రవర్తించుచున్నారు అంటున్నాడు ఇక్కడ. దేవుని తెలుసుకోక చాలా మంది కీడు వెంట కీడు చేస్తూనే ఉంటారు. తమ నాలుకలతో చేస్తూ ఇదే యెహోవా వాక్కు, కీడు వెంట కీడు చేయిచు ప్రవర్తించుచున్నారు, ఇదే యెహోవా వాక్కు, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలను అంటున్నాడండి. ఎన్ని పొరుగును ప్రేమించన్నాడు కదా దేవుడు, మరి జాగ్రత్తగా ఉండు అంటున్నాడు ఏంటి? ఎస్, మన నాలుక ఎలా అయితే నెగిటివ్ చూపిస్తుందో పాజిటివ్ చూపిస్తుందో, మనిషి కూడా అంతే. నెగిటివ్ పీపుల్స్ ఉంటారు, పాజిటివ్ పీపుల్స్ కూడా ఉంటారు. అలాంటి వారితో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వారు ఏదో వాగుతున్నారు కదా అని చెప్పేసి మనము వాగితే వారికి మనకు తేడా ఏముంటుందండి? ఉండదు కదా. కాబట్టి నువ్వు ఆలోచించుకోవాలి. అందుకే అంటున్నాడు, మీలో ప్రతి వాడును తన పొరుగు వాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను, ఏ సహోదరునైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టయు తన సహోదరుని కొంపముంచును అంటున్నాడండి. చూసారండి, మనం ప్రేమిస్తూ ఉన్నా కూడా చాలా మంది వారి కొంపలు ముంచాలని చూస్తూ ఉంటారు. అలాంటి వారితో మరి మిక్కలముగా మనం జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారితో మనకు తెలిసిపోయిన వారి స్వభావాలు తెలిసిపోయిన తర్వాత
మన జ్ఞానముతో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి. తంత్రగొట్టయు తన సహోదరుని కొంపముంచును అంటున్నాడు. అలాంటి పొరుగు వారు చాలా మంది ఉంటారండి. ఏమోనండి, మనలో కూడా ఉండొచ్చు. ఎందుకన్నా మనం వేరే మనలో కూడా ఉండిపోవచ్చు. అలాంటి స్వభావాలు ఉంటాయి, కానీ బయటకు చూపించుకోవాలి. మరి నీకు నువ్వు ఆలోచించుకోవాలి, నా హృదయంలో అలాంటి ఏదైనా స్వభావాలు నాలో ఉన్నాయా? తంత్రగొట్టయో లేదా కొంప ముంచును ఇలాంటి స్వభావాలు నాలో ఏమైనా ఉండినట్లయితే ఇది నీకును నాకును ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, బయట వారికి కూడా. ఇలాంటి స్వభావాలు ఉండినట్లయితే మనము తక్షణమే దాన్ని మార్చుకోవాలి. అలా మార్చుకున్నట్లయితే తప్ప దేవుడు మనల్ని ఆయన స్వీకరించడు. అలాగే చదువుకున్నట్లయితే ప్రతి పొరుగు వాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు, సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వారిని వంచించును, అబద్ధములాడుటకు తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు అంటున్నాడు. అభ్యాసం, ఇప్పుడు మనం తినేదాన్ని ఇప్పుడు టైంకి మనం తినేస్తూ ఉంటాం. తినాలి అని మన కడుపుకు మనం అభ్యాసం చేసాం కదా. స్నానం చేయాలి, దానికి మనము అభ్యాసం చేస్తున్నాం. ఈ టైం మనం రాసుకోవాలండి, చదువుకోవాలండి, లేదా ఇంకా వేరే చేయాలండి అని మనకంటూ కొన్ని అభ్యాసాలు ఉంటాయి. దాన్ని మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం, దానికి మనం అభ్యాసం చేసేస్తూ ఉంటాం ప్రతిరోజు. కానీ కొంతమంది అంట కొండములు చెప్పుటకి తిరుగులాడుచున్నాడు, సత్యము పలుకక ప్రతి వాడును తన పొరుగు వాడిని వంచించును, అబద్ధములాడుటకు తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు అంటున్నాడు. అలాంటి మనం ఏం చేయలేమండి. వారి రూఢి పరచుకొనేసి ఉంటారు తమ నాలుకకు. నేను ఇలాగే మాట్లాడాలి, కొండెములు చెప్పుకుంటే నేను తిరగాలి, ఇతరుల మీద నిందలు మోస్తూ వారి మీద ఏ కొండములు వెతుకుదామా అని తిరుగులాడుతూ ఉంటారు కొంతమంది. అలాంటి స్వభావాలు మనలో ఏమైనా ఉన్నట్లయితే మనం తక్షణమే తీసేసుకోవాలి. అభ్యాసం చేసి ఉన్నారంట, ఎదుటి వాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఇదేనండి, సంపాదించుకోవాలంటే ప్రయాసపడాలి, దేవుని జ్ఞానము సంపాదించుకోవాలంటే ప్రయాసపడాలి, సంఘంలో నా పాత్ర అంటూ ఒకటి ఉండాలి అనే ఒక కొరకు ప్రయాసపడాలే. కానీ చాలా మంది ఉన్నారు ఎదుటి వాని తప్పులు పట్టవలని ప్రయాసపడతారంట. మరి ఇలాంటి స్వభావాల్లో వారు నాలుగుకు అభ్యాసం చేసేస్తున్న వాళ్ళకి మనం ఏం చేయలేం. తప్పులు మనకు అవసరమైనదే మనం దాని కొరకు పరిగెత్తుదాము, దాని కొరకు మనం పడండి అని దేవుడు చెప్తుంటే కొంతమంది ఏంటంటే ఇలా తయారైపోతున్నారు. తప్పులు వెతకాలి, నిన్ను సరి చేసుకో. ఫస్ట్ దేవుడికి చెప్పింది అదే, నీకు నువ్వు వేరే వాళ్ళకి నువ్వు బోధిస్తావు కానీ నీకు నువ్వు బోధించుకోవా అన్నాడు ఒక చోట. తప్పులు వెతకాలి అనేది చాలా మందికి ఉంటుందంట, ప్రయాస పడతారంట. వద్దు, నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ప్రయాసపడు ఫస్ట్, వేరే వాళ్ళ తర్వాత చెప్పడం తప్పు కాదు. గద్దించు, బుద్ధి చెప్పు, నీ సహోదరునికి బుద్ధి చెప్పు, సరిచేయి అని వాక్యభాగం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మనము ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఎదుటి వారిని తప్పులు వెతికే ముందు, వారి కొరకు మనం ప్రయాస పడే ముందు, నా హృదయం ఏంటి, నా నాలుకను ఏంటి, నేను నా దేహము కొరకు, నా హృదయము కొరకు నేను నిజంగా ప్రయాస పడుతున్నానా, నన్ను నేను సరి చేసుకోవాలనే ఒక ప్రయాస. దేవుడు నాకు నిజంగా అలాంటి ప్రయాస నాకు పడు అని చెప్పినా కూడా నేను దాని కొరకు ప్రయాస పడుతున్నానా లేదా అనేది మీరు గ్రహించుకోవాలండి. కాబట్టి మన పొరుగు వారి విషయం అందుకు మనం జాగ్రత్తగా ఉంచాలి. దేవుడు చెప్పిన మాట, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించు అనే మాట, నువ్వు ప్రేమించు. వారికి ప్రేమించట్లేదా, వదిలేసాయి, దేవునికి అప్పచెప్పేసాయి, అంతే మనం చేయాల్సిందండి. కాబట్టి మనం అలాంటి వారుగా మనం ఉండాలి. మరి అలాంటి వారితో మనం ఏ విధంగా ఉండాలి, ఎలా నడుచుకోవాలి అనేది ఒక మాట చూసుకున్నట్లయితే, నీరు కొడేస్తా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయము 36వ వచనం అండి. చివరిగా మనం చూసుకుందాం. నేను మీతో చెప్పున్నదేమనగా
నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును కదా. ఉంటుంది కదా, విమర్శ దినము నీకంటే ఒకటి వస్తుంది, బయట వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళకి తెలుసు, చాలా మందికి ఆ జ్ఞానం ఉంటుంది, కానీ ఆ జ్ఞానం ఉన్నా కూడా అజ్ఞానంతో ప్రయాస పడుతుంటారు. కామన్ సెన్స్ అనేది లేకుండా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. ఆ సెన్స్ అనేది పనిచేయట్లేదు చాలా మందికి. దేవుడు నేను మాట్లాడే ప్రతి మాటకు లెక్క అడుగుతాడు కదా, విమర్శ దినం అంటూ నాకు కూడా ఒక రోజు వస్తుంది కదా అని తెలిసినా కూడా చాలా మంది అలాంటి వారి కొరకు ప్రయాస పడుతూ ఉంటారు. చదువుకున్నట్లయితే, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదు అనేది మనము పరీక్షించుకుందాం, గుర్తించుకుందాం. నా మాట ప్రకారముగా నేను నీతిమంతునిగా ఉన్నానా, లేదా నా తీర్పులోనికి వెళ్ళిన తర్వాత నా మాటలను బట్టి అపరాధిగా ఉన్నానా అనేది నువ్వు ఆలోచించుకో. మనం ప్రశ్నించుకుందాం, నిజంగా నా నాలుకను నేను పాజిటివ్ గా వాడుతున్నానా? చాలా మంది కొండమలు చెప్పే వాళ్ళు ఉన్నారు, కానీ వారి గురించి మనకు అవసరం లేదు. మనం పర్ఫెక్ట్ గా ఉన్నామా లేదా అనేది మనం గ్రహించుకోవాలండి. ఇలాంటి వాక్కులు మనకి లోకంలో ఎక్కడ దొరకవు. అలాంటి వాక్కులు మనము వింటున్నప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి. ఎదుటి వారు అలా ఉన్నప్పుడు దేవునికి అప్పగించేసేయాలి. ప్రశ్నిద్దాం, వారిలో ఇంకా మార్పు రాలేదా వదిలేద్దాం, అంతేనండి మనం చేయాల్సింది. కాబట్టి మనము తీర్పు దినము అనేది ఒకటి ఉంటుంది. ప్రతి మనుషులు ప్రతి పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క ఉంది అనేది ఒకే ఒక పాయింట్ గుర్తుంచుకుందామండి. ఈ పాయింట్ మనలో ఉండినట్లయితే మనం అంత ఈజీగా మన నాలుకను మనం నెగిటివ్ గా వాడమండి. మన నోట్ల నుండి నా మాట వస్తుంది అంటే అది దేవుని స్తుతించే విధంగా ఉండాలి, దేవుని గణపరిచే విధంగా ఉండాలి. బయట వాళ్ళు తిట్టుకొనేలా ఉండకూడదు. సుమి ఆలోచించుకోవాలి. బయట వాళ్ళ గురించి మనకు అవసరం లేదు, కానీ దేవుడు మనకు ఇస్తున్న ఈ మాటల ప్రకారంగా నేను జీవిస్తున్నానా లేదనేది గుర్తించుకోవాలి. అందుకే మన నాలుకను నియంత్రించుకోవాలి. నియంత్రణ అంటే నాలుకను అదుపులో ఉంచుకోవడం. దేవుని దృష్టిలో అది చాలా ముఖ్యం. మాటలు ప్రాణాన్ని కాపాడగలుగుతాయి, లేదా అది నాశనం కూడా చేయగలుగుతాయి. అదే జీవ మరణములు. కాబట్టి మనం ఆలోచించుకోవాలండి. ఇంకొక ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినట్లయితే, అబ్రహాం లింకన్ తెలుసు కదండి, మీకు విన్నారా పేరు? పోనీ వినే ఉంటారు. అమెరికా ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ మంచిగా ఒక సభ పెట్టాడు. సభ జరుగుతుంది అక్కడ. ఎలా స్వీకరించాడు ఆయన ఒక మాట అనేది ఈరోజు మనం చూసుకున్నట్లయితే, ఆయన ఆ ఒక గొప్ప సభలో మాట్లాడుతూ ఉండగా ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి లేచాడంట. ఓ అబ్రహాం లింకన్, ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? ఒకప్పుడు నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు కదా, ఈ రోజు ఏదో ఒక హోదా వచ్చిందని మాట్లాడుతున్నావు ఏంటి అన్నట్లు ఒక అసూయతో మాట్లాడాడంట. నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు కదా. మనమైతే ఏం చేస్తామండి, ఏంటి నువ్వు నా తండ్రిని అనేది పేరు అండి పీకం అనేసి అలాంటి స్వభావాలు చాలా మందిలో ఉన్నాయండి. కానీ అబ్రహాం లింకన్ గారితో ఆ మాట అన్న వెంటనే ఆయన సాత్వికంతో ఆ ప్రశ్నని స్వీకరించి ఇలాంటి గొప్ప సభలో నా తండ్రిని గుర్తు చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ, చాలా ధన్యవాదాలు అన్నాడంట. చూసానండి, అలాంటి గొప్ప స్వభావం మనలో ఉంటుందా? ఎంతమందిలో ఏదైనా అడిగినప్పుడు మనకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి, అది వారికి అనుకూలంగా లేకున్నది. కానీ అబ్రహాం లింకన్ గారు వారి తండ్రిని గురించి చాలా బ్యాడ్గా మాట్లాడినప్పుడు, నీ తండ్రి చెప్పులు కుట్టేవాడు కదా, ఈరోజు ఏ హోదా వచ్చిందని ఏదో మాట్లాడుతున్నావు అన్నట్లుగా మాట్లాడాడట. ఆయన మాట్లాడుతూ నా తండ్రిని గుర్తు చేసినందుకు చాలా ధన్యవాదాలు. నా తండ్రి అప్పుడు చెప్పులు కుట్టేవాడు, ఇప్పుడు కూడా నాకు కూడా నేర్పించి ఆయన వెళ్ళాడు. ఏదైనా ఆయన కుట్టిన దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి, నేను మీ ఇంటికి వచ్చి కుట్టిస్తా అనే ఒక స్వభావం. ఆయన ఆ రోజు మాట్లాడిన ఒక మాటలు, అంత గొప్ప మాటలు. ఆయన కూడా నాలుగు ఉంది కదండి, ఎలా అయినా వాడేయచ్చు, కానీ ఆయన వాడలేదు. పాజిటివ్ గానే వాడాడు, పాజిటివ్ గానే దాన్ని తీసుకున్నాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, అలాంటి ఒక నాలుకను నిజంగా నేను అలా పాజిటివ్ గా వాడుతున్నానో లేదనేది గుర్తించుకోవాలి.
జీవితం అనే పొలంలో సమస్యలనే కలుపులు పెరుగుతూనే ఉంటాయి. అలాంటి కలుపు మొక్కలు మన జీవితంలో పెరిగినప్పుడు అలాగని మనం పొలం వదిలేం కదండి. ఇప్పుడు మన పొలంలో కలుపు మొక్కలు పెరుగుతాయి. మనం పొలం ఏవో పనికిరాను మొలిచేయండి, మనకి ఎందుకు ఈ పొలం అనుకుంటామా? అనుకోం కదా. ఏం చేస్తాం అప్పుడు? మనము పీకేస్తాం. వాటిని పీకేసి ఆ కలుపు మొక్కలన్నీ పీకేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మన జీవితం కూడా అంతే. మన జీవితంలో కూడా కలుపు మొక్కలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, మంచిగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం ఏ రీతిగా మాట్లాడుతున్నాం అనేది ఆలోచించుకొని, ఎన్ని నింద అవమానాలు మనకు వచ్చినప్పటికీ కూడా నా తండ్రి అయిన దేవునికి నా హృదయము తెలుసు అనే ఒకే ఒక మాటతో, నా నాలుకను ఎలా మాట్లాడుతున్నాను అనే దేవునికి తెలుసు అనే ఒకే ఒక వాక్కుతో, ఆ మాటతో, ఆ ఆసక్తితో ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నా. ఆ యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఇంతవరకు తండ్రి ఎన్నో విలువైన మాటలు మాకు నేర్పించారు తండ్రి. అవును తండ్రి, మేము తండ్రి ఏదైనా మాకు వచ్చినప్పుడు దాన్ని సాత్వికముతో స్వీకరించగలిగిన ఒక హృదయం మాకు ఇచ్చినట్లయితే ప్రభువా, ఎలాంటి శ్రమలు, నిందలు తండ్రి, అవమానాలు మా ఎదురుగా నిలబడినప్పుడు కూడా తండ్రి మేము వాటికి ఎంత మాత్రము బెదరక తండ్రి ముందుకు అలాగే నిట్టుగా నిలబడగలిగే ఒక శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అవును ప్రభువా, మొదటిగా మా హృదయం అందు తండ్రి మేము సాత్వికముతో నిండుకున్న వారుగా ఉంటున్నట్లుగా మాకు సహాయం చేయండి. ఏదైనా వచ్చినప్పటికీ కూడా దాన్ని మంచిగా స్వీకరించే గుణమును మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ప్రభు, అవును తండ్రి, నాలుకను తండ్రి ప్రతి జీవరాశులను కూడా తండ్రి స్వాధీనపరుచుకుంటాడు. కానీ మనిషి తన నాలుకను స్వాధీనపరచుకోవడమే మీ వాక్య భాగం సెలవిస్తుంది గనక అలాంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి తమ నాలుకను కాచుకున్న వాడు తన ప్రాణమును కాపాడుకున్న ఒక మాట మాలో ఉంచుకొని భద్రముగా కాపాడుకున్నట్టుకు మాకు మీరు సహాయం చేయమని మీ ఆత్మ మరింత ఎక్కువగా తండ్రి మమ్మల్ని ప్రభువా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మాకు ఏది అవసరమో అలాంటి వాక్కులను మాకు తృప్తిగా ఇస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అలాంటి ఒక గొప్ప మాటలు తండ్రి మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభా, ఇలాంటి ఒక మాటలు మాకు నేర్పిస్తున్నందుకు తండ్రి, ఇలాంటి మాటలు ఈ లోకంలో మాకు ఎక్కడ దొరకవని ఒక జ్ఞానముతో తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి మీతో సత సంబంధాలు కలిగి ఎలాంటి బాధ, నష్ట, కష్టాలు వచ్చినప్పటికీ కూడా తండ్రి మిమ్మల్ని విడువక ముందుకు వెళ్ళినట్లుగా అందరికీ అలాంటి జ్ఞానం ఇచ్చి బలమునిచ్చి నడిపించమని ప్రార్థిస్తూ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇట్టి వాక్కులు వారు విడిచిపెట్టేవారుగా ఉండకుండా భద్రముగా తమ హృదయములో కాపాడుకున్నట్టుకు మీరే సహాయం చేయమని తండ్రి మీరే ముందుండి నడిపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతో విలువైన సంగతులను గురించి మాట్లాడిన సహోదరు గారికి సంఘం తరపున వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే అందరూ లేచి నిల్చుకున్నట్లయితే ఒక పాట పాడుకుందామండి.
ద్రాక్షరసం కోరుతారు.